జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నేను శ్రీకర్ బాబు గురించి తెలుసుకుందామని వచ్చాను డాక్టర్. ఇంటికి వచ్చినప్పుడు చెప్పాను కదమ్మా. సడన్ గా బావ అలా అయిపోయేసరికి ఇల్లంతా ఏదో విషాద ఛాయలు అలుముకున్నట్టు అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు అట్మాస్ఫియర్ ఆ విధంగా చేంజ్ అయిపోతుంది. బావకి గతం ఎప్పుడు గుర్తుకు రావచ్చు. మెడికేషన్ జరుగుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. అది వారం కావచ్చు, 6 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఆ, గతంకు సంబంధించిన విషయాలు ఏవైనా గుర్తు చేస్తే బావ అర్థం చేసుకుంటాడా? గతానికి సంబంధించిన ఇన్సిడెంట్స్ పేషెంట్ని తొందరగా క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. లైక్ ఏమైనా యాక్సిడెంట్స్ కానీ, లేదంటే లైఫ్కి సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు కానీ, అంటే పెళ్లి లాంటివి గుర్తు చేసినప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ద్వారా తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఎవరూ లేని సమయం చూసి మా పెళ్లి విషయం గుర్తు చేస్తే ఫలితం ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కొన్ని ప్రదేశాలు కూడా గతాన్ని గుర్తుకు తెస్తాయి. నువ్వు మన పెళ్లికి ఎలాంటి లోటు జరగలేదని సంతోషంగా ఉండొచ్చు. అయితే ఏదో ఒక రకంగా పల్లెటూరు తీసుకెళ్లి జరిగినవి గుర్తు చేస్తాను. బట్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? మేజర్ ఇన్సిడెంట్స్ ఏమైనా మీరు డైరెక్ట్గా అప్రోచ్ కాకూడదు. అది ఒక ట్రీట్మెంట్లా నేనే శ్రీకర్కి చెప్పాలి. ఎందుకంటే మీరు తొందరగా అతను క్యూర్ కావాలనే ఆరాటంతో, ఆశతో అతనిపై స్ట్రెస్ ఎక్కువ క్రియేట్ చేశారంటే అది మరో ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. జరిగిన ఇన్సిడెంట్స్ మంచివైనా చెడువైనా వాటి యొక్క తీవ్రత మెమరీ లాస్ పేషెంట్ మెదడుపై ఎలాంటి రేంజ్లో పనిచేస్తాయన్నది ముందుగా మేము ఒక అంచనా వేస్తాం. తరువాత ఆ విషయాన్ని మెల్లగా ఇంజెక్ట్ చేస్తాం, చిన్నపిల్లలను ట్రీట్ చేసినట్టు. బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ దెబ్బతినకుండా చేసే ప్రక్రియ అది. ప్రజెంట్ అతని బ్రెయిన్ ఎంటీ బ్లాక్ బోర్డ్ లాంటిది. మనం చాక్ పీస్తో ఏది రాస్తే అదే గుర్తుంటుంది. అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే చెప్పమ్మా. తను ఒక ట్రాన్స్లోకి తీసుకువెళ్ళి చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను పెళ్లి విషయం డాక్టర్తో చెప్పానంటే పొరపాటున బయటపడితే పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే మా పెళ్లి గురించి చెప్పలేను. మీకు సంబంధించిన విషయాలు గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించిన విషయాలు గాని నాతో షేర్ చేసుకోవచ్చు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? నువ్వు మరవలేదు కాబట్టి మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్పమ్మా. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. అలాంటివి ఏమైనా గుర్తొస్తే నేను చెప్తాను డాక్టర్. ఏమైనా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా? అలాంటిదేం లేదు డాక్టర్. మ్, బావని బాగు చేసుకునే విషయంలో నా ప్రయత్నం నేను చేస్తాను. ఇక నేను బయలుదేరుతాను డాక్టర్. ఓకే. థ్యాంక్ యూ. ఎవరు మీరు? నా గురించి ఏం మాట్లాడుతున్నారు? శ్రీకర్, ముందు నువ్వు కూర్చో. వీళ్ళు నువ్వు వర్క్ చేసే ఆఫీస్ మేనేజర్స్ నీతో పనుండి వచ్చారు. మేనేజర్సా? నేనెప్పుడు చూడలేదే. చూశారుగా, డాక్టర్ వచ్చి మమ్మల్ని పరిచయం చేస్తేనే నా కొడుకు ఏమాత్రమైనా మాతో ఇలా ఉంటున్నాడు. మిమ్మల్ని అసలు గుర్తుపట్టనే లేదు. ఈ పరిస్థితుల్లో వచ్చి ఎలా పనిచేయగలడు? మా తమ్ముడి ఉద్యోగం పోయినా పర్వాలేదు కానీ మేం మాత్రం పంపించలేం. మా వాడి మీద మీరు ఆశలు వదులుకోవటం మంచిది. శ్రీకర్ని ఆఫీస్కి పంపించలేము. పంపిద్దాం అత్తయ్య. జేజమ్మల దిగొస్తుంది. ఏం చెప్తుందో ఏమో.
పంపిద్దామత్తయ్య అంటూ చాలా సింపుల్ గా అనేస్తున్నావు. మావయ్య ఏ కండిషన్ లో ఉన్నాడో కనిపించట్లేదా? కళ్ళు పోయాయా? నేనేదన్నా అంటే ఆలోచించి అంటాను. నీలాగా వయసుకు మించి మాట్లాడినావు. అవతలకి వెళ్ళి ఆడుకో. అంటే నిన్ను బ్రెయిన్ లేనిదానా నీ అర్థం? నువ్వు ఫ్లోలో నిజాలు చెప్పేకమ్మా. నువ్వు నోర్ముయ్. ఆపండి మీ గోల. ఏదో ఆలోచించే మాట్లాడతానన్నావు కదా, ఏంటది? అవని గురించి తెలిసి కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం మనది బుద్ధి తక్కువ. ముందు తను ఏం చెప్తుందో చెప్పనివ్వండి. మావయ్య, గతంలో నేను బావ వర్క్ చేసిన ఆఫీస్లోనే వర్క్ చేశాను. అక్కడ వర్క్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నేను బావకి సాయంగా ఉంటాను. అప్పుడు ఆఫీస్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సీక్రెట్ కోడ్స్ అంటున్నారు, వాటికి నువ్వెలా హెల్ప్ చేయగలుగుతావు? అలా అని బావని ఇంట్లోనే ఉంచుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? డాక్టర్ ప్రయత్నం డాక్టర్ చేయాలి, మన ప్రయత్నం మనం చేయాలి. అత్తయ్య,